మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్. మన నమో రాష్ట్రం కోరిన అన్ని కోరికలు ఈరోజు తీరుస్తున్నారు. ఇక్కడున్న మిమ్మల్ని అందరం కూడా నేను కోరుతున్నా, ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకాలి, కూర్చోబెట్టాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి. అన్ని సమస్యలు దేవుడు కూడా పరిష్కరించలేరు, కానీ మన వంతు మనం ప్రయత్నించాలని ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా నేను కోరుతున్నా. అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మనందరం కష్టపడాలా, అహర్నిశలు అందుబాటులో ఉండాలా. మన నియోజకవర్గానికి ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేయబోతున్నారు. ఆ విజనింగ్ ఎక్సర్సైజ్ అధికారులతో కూర్చుని డెవలప్ చేసి రాబోయే రోజులు అంటే వచ్చే 4 సంవత్సరం మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపైన అందరం కూర్చుని పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మనందరం పోటీ పడాలి, మన నియోజకవర్గానికి పెట్టుబడులు తీసుకురావాలి. ఆ పోటీతత్వం వల్లనే మనందరం ముందరికెళ్ళచ్చు, మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. సంవత్సరం అయింది, సుపరిపాలన తొలి అడుగు మాత్రమే. చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి, కలిసికట్టుగా చేద్దాం. అన్ని రంగాల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ